ఎర్రటి ఎండలో ధాన్యం కొనుగోలు కోసం పడిగాపులు కాస్తున్న అన్నదాతల గోస రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇకనైనా చిల్లర మాటలు మానుకుని రైతుల సమస్యలు పరిష్కరించడంపై దృష్టి సారించాలని హితవు పలికారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో రైతుల సమస్యలను చూసి చలించిపోయారు ఎర్రబెల్లి. పర్వతగిరి మండలం దౌలత్ నగర్ రైతులు ఆయనతో గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వెంటనే మార్క్ఫెడ్ ఎండీతో మాట్లాడారు ఎర్రబెల్లి. రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అన్ని చేసి 3 నెలల ముందే ఇవన్నీ ప్రిపేర్ చేసి ఇప్పటి వరకు ఏది లేదు. ఇప్పుడు జొన్నల పైసలు పడతాయా పడా అనేది డౌట్ ఇంకా వింటానవా. ట్రాన్స్పోర్ట్ లేదు, లారీలు మాట్లాడలే, గోదాములు మాట్లాడలే, జర్నీ బైక్స్ లేవు. గోస గోస కొత్త పట్టాలు తీసుకొచ్చి ఒక్కొక్క 4,000 5,000 తీసుకొచ్చి బండి కాకపోతే అవి ఇట్లా లేపడే కదా రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టే. మొన్న ఎకరానికి పిచ్చ ఇచ్చినట్టు ఇస్తారు. ఇదివరకు ఏంటి ఆయన కేసు కూలలో మంచి టైం కావాలి మనకు. యూరియా బస్తాలు దొరకలే. ఊరియా బత్తాలు ఎక్కడ సార్? ఊరియా బత్తాలకి ఇబ్బంది ఏమైనా ఇప్పుడు కాంట అయిందంటే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ అయినట్టే. మీరు కాంట ఆయనకి కూడా పట్టుకొచ్చి ఆడ గేటు తీయకొచ్చి ఆడ 2 రోజులు పడినాం. 10 ట్రాక్టర్లకు ఒక్కరికి జవాబు చెప్పొచ్చు. 10 రైతులు మళ్ళీ 10 మంది డ్రైవర్లు ఒక లారీలో వచ్చేటి ఇవన్నీ. ట్రాన్స్పోర్ట్ కి ఎంత పడతాను? ఒక రోజు 3,000 సార్ కిరాయి. ఒక రోజు 3,000. మళ్ళీ అక్కడ హమాలీలో తీసుకున్నారు, ఇక్కడ దింపడానికి తీసుకుంటాం. మీదే అంటే కింటాకి ఎంత పడుతుంది? 60-70 రూపాయలు తీసుకున్నారు మొత్తం.